దేవుడు సృష్టి మానవుడు. మొదటి రోజున దేవుడు వెలుగును సృష్టించాడు. వెలుగును పగలుగా, చీకటిని రాత్రిగా ప్రత్యేకించాడు. రెండవ రోజు దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు. మూడవ రోజు ఆకాశానికి క్రింద ఉన్న జలమంతా ఒకటిగా చేశాడు. ఆరిపోయిన నేలను వేరు చేసి భూమిని, అగాధాన్ని సముద్రంగా సృష్టించాడు. భూమికి పచ్చని మొక్కల్ని, పచ్చని పైరుల్ని, వృక్షాల్ని మొలిపించమని దేవుడు ఆజ్ఞాపించాడు. నాలుగవ రోజు పగటి కోసం, రాత్రి కోసం వెలుగునిచ్చే గోళాన్ని దేవుడు సృష్టించాడు. పగటికి పెద్ద గోళాన్ని, రాత్రికి చిన్న గోళాన్ని, నక్షత్రాలను దేవుడు సృష్టించాడు. ఐదవ రోజు సముద్రంలోని సమస్త జీవరాశుల్ని, ఆకాశంలో ఎగురే పక్షిజాతుల్ని సృష్టించాడు. వాటిని పుట్టి పెరిగి అభివృద్ధి చెందమని ఆజ్ఞాపించాడు. ఆరవ రోజు భూమి మీద ప్రాకే జంతువుల్ని, అడవి మృగాలను, మనిషితో నివసించే సాధు జంతువుల్ని దేవుడు సృష్టించాడు. తన పోలికతో, తన రూపంలో మనిషిని సృష్టించాడు. పురుషునిగాను, స్త్రీనిగాను వారిని సృష్టించాడు. ఏడవ రోజు సృష్టి కార్యాన్ని పూర్తి చేసి దేవుడు విశ్రమించాడు. ఆ రోజును దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు.